ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదా. మనం అందరం కూడా కొద్ది నిమిషాలు మనం దేవుని వాక్యాన్ని విందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, కృపగల మా ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ మాటలు వినడానికి మీరు చూపిన కృపను బట్టి మీకు వందనాలు ప్రభువా. మీ మాటలు వినిచుండగా మాతో అందరితో మాట్లాడండి. మీ మాటల ప్రకారంగా జీవించడం అందరికీ నేర్పించండి. అన్ని విషయాల్లో తోడేంటి నడిపించండి. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. మనము చాలామందిని మనం కలిసినప్పుడు వారితో మాట్లాడుతున్నప్పుడు కొంతమంది అంటూ ఉంటారు, రోల్ మోడల్గా పలానా పెట్టుకున్నానండి అని అంటూ ఉంటారు. బైబిల్ గ్రంథంలో పౌలు గారు అయితే మరి యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకున్నాడు. యేసుక్రీస్తుని మాదిరిగా పెట్టుకొని ఆయన ఆలాగున జీవించడం నేర్చుకున్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయంలో 4 వ్యక్తులను మనం చూస్తాం. ఈ 4 వ్యక్తులు ఎవరు అంటే, ఒకటి ప్రభువైన యేసుక్రీస్తు, రెండవది అపోస్తలుడైనటువంటి పౌలు గారు, మూడవది తిమోతి గారు, నాలుగవది ఎపఫ్రోదితు. వీళ్ళ నలుగురిని మనము ఈ యొక్క 2వ అధ్యాయంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనందరికీ కూడా మాదిరి. ఆయన పరలోకంలో ఉండే దేవుడైనప్పటికీ ఆయన భూలోకానికి వచ్చి ఆయన తనను తాను తగ్గించుకొని మనందరికీ ఒక మాదిరి ఆయన ఉంచిపోయాడు. పరలోకంలో నిత్యము శరాపులు కెరూబుల చేత ఆరాధించబడేటువంటి ప్రభువారు భూలోకానికి వచ్చి ఆయన ఎలా జీవించాడో ఆ మాట మనం చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండటం విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అంచేత ప్రభువైన యేసు ఆయన ఈ లోకంలో జన్మించినప్పుడు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరి దాసుని స్వరూపము ధరించుకొని ఆయన ఈ లోకంలో ఏమీ లేనివాడిగా పుట్టి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరుడా, మన ప్రభువైన యేసు ఆయన నిత్యము దూతలతో ఆరాధించబడేటువంటి ఆయన, నిత్యము ఆయన స్తుతులకు పాత్రుడు. అలాంటి ప్రభువు తన ఆధిక్యతలన్నీ కూడా విడిచిపెట్టి ఈ భూలోకానికి వచ్చి ఈ భూలోకంలో ఆయన మనుషులందరి కొరకు మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. అందుచేత ప్రభు అన్నారు, తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను హెచ్చు కలుగదు, ఆయనే ఒకరిని తగ్గించును, ఆయనే ఒకరికి హెచ్చించును అన్నారు. అందుచేత దేవుని పిల్లలుగా మనం హెచ్చింపును కోరుకోకూడదు, కానీ దేవునిలో మనము దీవించబడే కొలది, ఆశీర్వదించబడే కొలది ఇంకా మనము తగ్గింపు కలిగిన వారిగా ఉండడం మనకు మంచిది. దేవునికి మహిమ, దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి లూకా సువార్త 18వ అధ్యాయంలో 2 వ్యక్తులు దేవాలయానికి వెళ్ళారు. ఆ వెళ్ళిన వారిలో ఒక వ్యక్తి పరిసయ్యుడు, మరొక వ్యక్తి సుంకరి. ఈ పరిసయ్యుడు మరి భక్తి గర్వంతో ఉన్నాడు. వెళ్ళి అతడు తన ఆధిక్యతలన్నీ చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రభువు ఆ ప్రార్థన ఆలకించాడు. అలాగే సుంకరి కూడా వెళ్ళాడు. ఈ సుంకర్లు అంటే సమాజంలో వారు పెద్దగా గౌరవం లేనటువంటి వారు, ప్రజలు ఎవరు కూడా గౌరవించేవారు కాదు. అలాంటి స్థితిలో ఉన్నటువంటి సుంకరి కూడా మరి దేవుని మందిరానికి వెళ్ళి ఈ సుంకరి కూడా ప్రార్థన చేశాడు. సుంకరి ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా, ఆకాశము తట్టు కన్నులెత్తిరిగిన ధైర్యం చాలదు, అంచేత గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ కన్నీళ్లు పంచుకుంటూ ప్రార్థన చేశాడు. అయితే పరిసయ్యుడు ప్రార్థన చేశాడు ఏమని? ప్రభువా, నాకు కలిగిన వాటిలో నేను నీకు ఆ కానుకలు ఇస్తున్నాను, అంతేకాకుండా కానుకలు ఇవ్వడమే కాదు కానీ నేను ఉపవాసం ఉంటున్నాను అని ఈ మాటలన్నీ చెప్తుంటే ప్రభు ఇద్దరు ప్రార్థన ఆలకించాడు. ఆలకించి ప్రభు అన్నారు, ఇదిగో ఈ పరిసయ్యుడు నీతిమంతుడిగా వచ్చాడు, పాపిగా తిరిగి వెళుతున్నాడు. ఈ సుంకరి పాపిగా వచ్చాడు, నీతిమంతుడిగా తిరిగి వెళుతున్నాడు అని చెప్పి ఆ సందర్భంలో ప్రభు అన్నమాట, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడను,
తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడునని ప్రభువు చెప్పి ఉన్నారు. అందుచేత మరి తగ్గించుకుంటే మనము మరి వినయము కలిగి, దీనమనసు కలిగి, తగ్గింపు కలిగి మనం జీవిస్తే మనకు మేలు కలుగుతుంది. మనల్ని బట్టి మన ప్రభువుకి మహిమ కలుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. అందుచేత ఈ యొక్క ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 4 వ్యక్తులను మనం చూస్తూ ఉంటాం. అందులో మొదటి వ్యక్తి ప్రభువు అయిన యేసు. ఆయన తగ్గింపు కలిగినటువంటి వాడు. ఆయన తనను తాను తగ్గించుకున్నటువంటి వాడు. పరలోక సౌఖ్యాన్ని విడిచిపెట్టి ఈ భూలోకములోనికి వచ్చి ఆయన మనందరి కొరకు దాసుని స్వరూపము ధరించిన వాడు. అంచేత తగ్గించుకున్న వారు హెచ్చించబడతారు. ఈ మాటలు మనం చదువుదాం చూడండి. ఆయన విధేయత చూపించాడు. మరణం పొందినంతగా విధేయత చూపించిన వాడే తన్ను తాను తగ్గించుకున్నాడు. కాబట్టి ఆయనకు కలిగినటువంటి ఘనత ఏంటో మనం చదువుతాం. అందుచేతను పరలోకంలో ఉన్నవారు కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి కింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. అందుచేత మరి ఎవరైనా రక్షణ పొందాలి అంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. ఎవరైనా స్వస్థత పొందాలంటే యేసుక్రీస్తు ద్వారా మాత్రమే. యేసునామంలో రక్షణ, యేసునామంలో స్వస్థత. అందుచేత దేవుడు ఆయనను అంతగా ఇచ్చించి అన్ని నామముల కంటే పై నామమును దేవుడు ఆయనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. మరి యేసు ప్రభు వారు ఏ విధముగా అయితే ఆయన ఈ లోకంలో తగ్గింపు కలిగి జీవించాడో, ఏ విధంగా ఈ లోకంలో ఆయన జీవించి మనకు ఒక మాదిరికరమైన జీవితాన్ని విడిచిపెట్టి వెళ్ళి ఉన్నారో, మనము కూడా అలాగే మనం జీవించినప్పుడు మన జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా ప్రభువు మారుస్తారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. అంచేత మనం విధేయత కలిగిన బిడ్డలుగా ఉందాం, తగ్గింపు కలిగిన బిడ్డలుగా ఉందాం, యేసులాగా జీవించేటువంటి బిడ్డలుగా మనం ఉండగలుగుదాం. అటు కృప ప్రభువు దయచేయనుగాక. ఇక 2వ వ్యక్తి ఎవరు అంటే పౌలు గారు. చదువుదాం చూడండి. 12వ వచనం దగ్గర నుంచి ఆ మాటలు మనం చదువుదాం. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. అంచేత పౌలు గారు ఆయన ఒక మాదిరికరమైన వ్యక్తిగా ఆయన ఉన్నాడు. ఎంత మాదిరికరముగా ఉన్నాడు ఆయన సంఘమును ఏం చేస్తూ ఉన్నాడు? సంఘమును ప్రోత్సహిస్తూ ఉన్నాడు, సంఘమును బలపరుస్తూ ఉన్నాడు. ఇదిగో నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు, నేను మీతో లేని ఈ కాలమందు కూడా మీరు ఎలా ఉండాలి? భయముతో వణుకుతూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని చెప్తూ ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన చెప్తున్నమాట? 14వ వచనం. మీరు మూర్ఖమైన వక్ర జన్మ మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింజులైన దేవుని కుమారులు ఎవరట్లు సణుగులను, సంశయముల వారి సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యముల చేత పట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. అందువల్ల నేను వ్యర్థముగా పరుగెత్తలేదనియు, నేను పడిన కష్టం నిష్ప్రయోజనం కాలేదనియు క్రీస్తులో నాకు అతిశయ కారణము కలుగును. అంచేత పౌలు గారు ఏ విషయములైన మాదిరి అంటే సంఘములను కొట్టుటలో, సంఘములను ప్రోత్సహించుటలో, సంఘము కొరకు ప్రయాసపడుటలో ఈయన మాదిరి. ఎందుకంటే ప్రభువుని ఎరగక ముందు ఆయన దేవుని సంఘాన్ని బాధపెట్టినవాడు, దేవుని సంఘాన్ని హింసించినటువంటి వాడు, యేసుక్రీస్తు ప్రభువుకు వ్యతిరేకంగా జీవించినటువంటి వాడు. మరి యేసుక్రీస్తుని ఎరిగిన తర్వాత అతని జీవితము దేవుడు ఆశీర్వాదకరంగా మార్చేది. ఎంతగా ఆశీర్వాదకరంగా మార్చాడంటే కొడితే కొట్టించుకున్నాడు, తిడితే తిట్టించుకున్నాడు, ఉంటే తిన్నాడు, లేకపోతే పస్తులున్నాడు. దేవుని కొరకే బ్రతకాలని ఒక మంచి తీర్మానం చేసుకుని జీవించినటువంటి వాడు. అందుకని ఫిలిప్పీ పత్రిక 1:21 ఈ మాటలు రాయబడి ఉన్నవి. రాయబడిన మాట, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సాగైతే లాభం. ఇంకా నేను ప్రభువు కొరకే బ్రతకాలి. ఒకవేళ శరీరంతో నేను జీవిస్తున్న ఈ జీవితము అంతా ప్రభు పని కొరకు ఉపయోగించాలి అని ఆయన చాలా కష్టపడి, చాలా ప్రయాసపడి ప్రభు పరిచర్య చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సంఘములను కట్టుటలో, ఆత్మలను సంపాదించుటలో, అంతేకాకుండా మరి సేవకులను తయారు చేయటలో, వారికి తర్ఫీదునిచ్చుటలో ఆయన ఎంతగానో ప్రయాసపడ్డారు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము కూడా మన తోటి సహోదరులను ప్రోత్సహించేవారిగా, ఒకవేళ దేవుని పరిచర్యలో సేవకులకు సహకరించేవారిగా, సంఘములను స్థాపించేవారిగా,
ఆత్మలను సంపాదించేటువంటి బిడ్డలుగా మనము ఉండాలి. అందుకు పౌలు గారే మనకు మాదిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంచేత పౌలు గారు అంటున్నారు, నేను పడిన ప్రయాస, నేను పడిన కష్టము నిష్ప్రయోజము కాలేదని క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. నేను వ్యర్థముగా పరిగెత్తలేదని పౌలు గారు ఎంతో అద్భుతంగా చెప్తాడు. యేసు ప్రభు రాకడ సమయంలో నాకు అతిశయం కలుగుతుంది, ఎందుకంటే వీరందరూ ఆయన ఎదుట ఉండాలి అని కోరుకుంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుచేత పౌలు గారు కూడా దేవుని సంఘము కొరకు, పరిచర్య కొరకు, ఆత్మల రక్షణ కొరకు, సువార్త వినని ప్రజల కొరకు ఆయన ఎంతో ఆతృత కలిగి సువార్త ప్రకటిస్తూ సంఘములను స్థాపిస్తూ అనేక మంది ప్రజలను ప్రభువు కొరకు సంపాదించి ఉన్నాడు. అనేక సంఘాలను ఆయన స్థాపించి ఉన్నాడు. 3 ఖండాలలో దేవుని సువార్త విరివిగా ప్రకటించినటువంటి వాడు. ఆయన పరిచర్యలో అనేక మంది సేవకులు తయారైనటువంటి వారు. అందుచేత ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మరి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు వారు ఆయన సంఘం కొరకు ప్రాణం పెట్టుటలో ఆయన మాదిరికరంగా ఉన్నాడు. పౌలు గారు మరి సంఘములను కట్టుటలో, ఆత్మలను సంపాదించటలో, సేవకులను తయారు చేయటలో ఆయన మాదిరికరముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగే 3వ వ్యక్తి ఎవరు అంటే మరి తిమోతి గారు. ఫిలిప్పీ పత్రిక 2:19 నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యము తెచ్చుకునే నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమ విషయమే నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవడునూ నా యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములను చూసుకొనిచున్నారు కానీ యేసు క్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగ సేవ చేయను అలాగే అతను నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. మంచిత తిమోతి గారు సంఘము కొరకు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? చింతిస్తూ ఉన్నాడు. సంఘము కొరకు బాధపడుతూ ఉన్నాడు. ఎందుకంటే సంఘములో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా యేసు క్రీస్తు ప్రభువుని ఎరిగి ఆయన కొరకు జీవించేవారుగా ఉండాలి అని. అందుకని ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి. పౌలు గారు అంటున్నారు, ఓ ఫిలిప్పీ సంఘస్థులారా, నేను ఇదిగో తిమోతిని మీ యొద్దకు పంపించాలనుకుంటున్నాను. ఎందుకంటే అందరూ తమ సొంత పనులు చేసుకుంటూ ఉన్నారు కానీ తిమోతి అయితే అతడు నిజముగా మీ క్షేమము కొరకు, సంఘము కొరకు అతడు చింతిస్తూ ఉన్నాడు. తండ్రికి కుమారుడు ఎలాగో సేవ చేస్తాడో తిమోతి కూడా సువార్త పని అలాగనే చేస్తున్నాడు నాతో పాటుగా, నాతో ఉండి అని పౌలు గారు తిమోతి కోసం మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ తిమోతి చెప్పండి, విశ్వాసము కలిగిన వాడు, మంచి సాక్ష్యము కలిగిన వాడు, శారీరకంగా అతను బలహీనత కలిగిన వాడే అయినప్పటికీ కూడా దేవుని కార్యములలో, దేవుని విషయాలలో, దేవుని పరిచర్యలో, దేవుని సువార్తలో సేవకునికి సహకరిస్తూ సంఘ పరిచర్య చేస్తూ అనేకులకు ఆయన మాదిరికరముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము కూడా ఎలా ఉంటున్నాం? ప్రియ సహోదరి సహోదరుడా, సంఘములో సేవకులకు సహకరిస్తూ ఉండాలి. మనం సంఘము కొరకు ప్రార్థించేవారిగా మనం ఉండాలి. సంఘములో ఇతరులను ప్రోత్సహించేవారిగా మనం ఉండాలి. సంఘము కొరకు ప్రాణం పెట్ట ప్రభువైన యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటూ, ప్రభువును నా కొరకు నైనా నీ ప్రాణం పెట్టావు కాబట్టి అయ్యా సహోదరుల కొరకు నేను కూడా భారం కలిగి ప్రార్థించడానికి, మీలో ప్రోత్సహించడానికి, అనేక ఆత్మలను సంపాదించడానికి నాకు కూడా తిమోతి లాంటి మంచి మనసు నాకు దయచేతండి అని ఎల్లప్పుడూ కూడా ప్రభువును మనము అడిగే బిడ్డలుగా మనము ఉండగలగాలి. అంచేత అందుకని అంటున్నాడు పౌలు గారు ఏం చెప్తున్నారు అంటే, ఒక మాట చెప్పిన చాలా చక్కని మాట, అందరూ తమ సొంత కార్యాలు చేస్తున్నారు. అంతేకాకుండా 20వ వచనంలో మీ క్షేమ విషయమే నిజముగా చింతించేవాడు అతని వంటి వాడు ఎవడునో నా యొద్ద. పౌలు గారి దగ్గర ఉన్నటువంటి వారిలో తిమోతి లాంటి మనస్తత్వం కలిగిన వారు ఎవరు లేరు అంటున్నారు. ఎందుకంటే సంఘము కొరకు సంఘం క్షేమముగా ఉండాలి అని, సంఘం బాగుండాలి అని, సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని భయం కలిగి పరిశుద్ధత కలిగి వాళ్ళు క్షేమముగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు. వారి కొరకు చింతిస్తూ ఉన్నాడు. సంఘం బాగుండాలి అని పదే ఆ సంఘం కోసం ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీవు సంఘంలో ఎలా ఉంటున్నావు ఆలోచించు. సంఘంలో సహోదరులు ఎవరైనా పాడైపోతూ ఉంటే, ఎవరైనా సమస్యలతో ఉంటే, ఎవరైనా ఇబ్బందులతో ఉంటే, కష్టాలు శ్రమలు వారికి ఎదురవుతూ ఉంటే, నువ్వు వారి వరకు చింతించి దేవుని సంఘం ప్రార్థన చేయగలుగుతున్నావా? వారిని పరామర్శించి వారిని దేవుని ప్రోత్సహించగలుగుతున్నామా? ఆలోచన చేయండి. తిమోతి చూసారా, సంఘమును ప్రోత్సహించే విషయంలో, సంఘము కొరకు చింతించే విషయంలో మనకు ఒక మంచి మాదిరికరమైన వ్యక్తిగా ఉన్నాడు. అంచేత మనము కూడా సంఘములో ఏదో మన పని మనం చూసుకోవడం కాదు కానీ దేవుని సంఘములో మిగిలిన వారు కూడా ఎలా ఉన్నారు, ఏంటి, వారి యోగక్షేమాలు చూసుకోవాలి, తెలుసుకోవాలి. వారి కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిగా ఉండాలి. ఇక 4వ వ్యక్తి ఎవరు అంటే ఎపఫ్రొదితు. 4వ వ్యక్తి
ఎపఫ్రొదితు 25వ వచనం చదువు. మరియు నా సహోదరుడును జత పనివాడును నా తోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉపసరించిన వాడునైన ఎపఫ్రొదితును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి అయినని మీరు వింటిరి గనక అతడు మిమ్మల్ని అందరినీ చూడ మిగిలిన అపేక్ష గలవాడై విచారపడుచుండు. నిజముగా అతడు రోగి సాగునకు సిద్ధమై ఉండేనే కానీ దేవుడు అతన్ని కనికరించను. అతను మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలగకుండాటకై నన్నును కనికరించను. కాబట్టి మీరు అతన్ని చూచి మరలా సంతోషించే నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ పరిచయలో ఉన్న పొదువును తీర్చడకై అతడు తన ప్రాణమునైనా లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము సావునకు సిద్ధమైండని కనుక పూర్ణానందముతో ప్రభువునందు అతన్ని చేర్చుకుని అట్టి వారిని గణపరచుడి. అంచేత పౌలు గారు ఈ యొక్క ఎపఫ్రొదితుని పంపిస్తూ ఉన్నాడు ఫిలిప్పీ సంఘానికి. ఈ ఎపఫ్రొదితు ఎటువంటి వాడు చెప్పండి? సంఘ క్షేమమును కోరుకునేవాడు, దేవుని పని పట్ల ఆసక్తి కలిగినటువంటి వాడు, తన ప్రాణమును కూడా లెక్క చేయకుండా దేవుని పని కొరకు నేనేమైపోయినా పర్వాలేదు కానీ నా దేవుని పని జరగాలి, నా దేవుని పనిలో నేను ఉండాలి, నా దేవుని పని నేను చేయాలి, ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో చూడండి. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు చాలా ఆసక్తి ఉంటుంది మనకి. రోజులు గడిచే కొద్ది ఆసక్తి ఎలా ఉంటుంది మనకి, సంవత్సరాలు గడిచే కొద్ది ఆసక్తి ఎలాగ ఉంది, ప్రార్థనలో ఆసక్తి ఎలాగ ఉంది, వాక్యం చదవట్లో ఆసక్తి ఎలాగ ఉంది, మందిరానికి వచ్చే విషయంలో ఆసక్తి ఎలాగ ఉంది, దేవుని పనిలో ఏదైనా పని చేయవలసి వచ్చినప్పుడు ఆసక్తి ఎలాగుంది ఆలోచించండి ఒకసారి. చూసారా, ఈ యొక్క ఎపఫ్రొదితు అతడు రోగి అయ్యాడు, శారీరకంగా బలహీనమయ్యాడు, బలహీనమై మరలా కోలుకున్నాడు. దేవుడు అతనికి స్వస్థత ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. అతను తన ప్రాణమును లక్ష్య పెట్టగా క్రీస్తు యొక్క పని నిమిత్తము సావునకు సిద్ధమై ఉండేను గనుక దేవుని పని కొరకు నేను ఏమైపోయినా పర్వాలేదు కానీ లాస్ట్ మినిట్ వరకు దేవుని పనిలోనే నేను కొనసాగాలి, దేవుని పని చేయాలి, దేవునికి అంగీకారయోగ్యముగా నేను ఉండాలి అని ఎంతగా ఆశపడుతూ ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ విధేయత చూపించే విషయంలో కానీ అలాగే తగ్గించుకునే విషయంలో కానీ యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకో. అలాగే దేవుని పరిచర్యలో, దేవుని సువార్తలో, సంఘమును కట్టే విషయంలో కానీ, సువార్త ప్రకటించే విషయంలో కానీ, ఆత్మలను సంపాదించే విషయంలో కానీ పౌలు గారిని మాదిరిగా పెట్టుకో. అలాగే సంఘం క్షేమంగా ఉండాలి అని కోరుకుంటూ మరి తిమోతి వలె నీవు కూడా సంఘము కొరకు, సంఘ క్షేమము కొరకు నువ్వు దేవుని చెంతలో ప్రార్థించే బిడ్డగా ఉండాలి. అలాగే ఎపఫ్రొదితు వలె దేవుని పని కొరకు బలహీనతలు వచ్చినా, ఆటంకాలు వచ్చినా, అభ్యంతరాలు వచ్చినా వాటిని పక్కన పెట్టి ప్రభు పనిలో ముందుకు కొనసాగిపోయే బిడ్డలుగా మనం ఉండగలగాలి. అందుచేత ఈ నలుగురు కూడా చెప్పండి మనకు మాదిరి. మన యేసయ్య మనకు మాదిరి, అపోస్తలుడైన పౌలు గారు మనకు మాదిరి, తిమోతి మనకు మాదిరి, ఎపఫ్రొదితు మనకు మాదిరి. అందుచేత మనము కూడా మన ముందు కాలంలో పరిచర్య చేసిన ఈ భక్తులను జ్ఞాపకం చేసుకుంటూ వారిని మాదిరిగా పెట్టుకుంటూ మన ప్రభువైన యేసు జీవించినట్లుగా మనము కూడా జీవిస్తూ ఆయనని మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండగలగాలి. అట్టి కృప, అట్టి ఆశీర్వాదం ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, మీకు వందనాలు. వినని మీ మాటలు మా అందరికీ మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మార్చండి. మీ అందే భయభక్తులు కలిగి ఉంటే సహాయం దయచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.